టెస్లాని వణుకు పుట్టించే టెక్నాలజీని BYD కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. కేవలం 5 నిమిషాల్లోనే BYD ఎలక్ట్రిక్ కార్లు 500 కిలోమీటర్ల రేంజ్ ని ఇవ్వగలవు. మరి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని BYD ఎలా రూపొందించింది? BYD ఎలక్ట్రిక్ కార్లు ఎటువంటి బ్యాటరీస్ యూస్ చేస్తుంది? ఇక టెస్లా పని అయిపోయిందా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. BYD ఈ పేరు యొక్క ఫుల్ ఫామ్ బిల్డ్ యువర్ డ్రీమ్స్. పేరు చెప్పినట్టుగానే వాళ్ళ కళని సాకారం చేస్తూ ఇతర కంపెనీలకు ఒక పీడకల్లా మారింది BYD కంపెనీ. తాజాగా వాళ్ళు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పేరు సూపర్ ఈ ప్లాట్ఫామ్. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో మనం బ్యాటరీని కనుక ఛార్జ్ చేస్తే కనుక కేవలం 5 నిమిషాల్లో 500 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పి BYD కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి 500 కిలోమీటర్ల రేంజ్ 5 నిమిషాల్లో ఎలా సాధ్యమవుతుందంటే BYD కంపెనీ వాళ్ళు ఏకంగా 1000 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ని ఉపయోగిస్తున్నారు. ఈ 1000 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తున్నారు కాబట్టే ఎంత ఫాస్ట్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేయగలుగుతున్నారు. ఇక యాజ్ ఆఫ్ నౌ టెస్లా కంపెనీ వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఛార్జర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క హైయెస్ట్ రేటింగ్ వచ్చి 500 కిలోవాట్లు మాత్రమే. సో డబల్ రేటింగ్ తో BYD కంపెనీ వాళ్ళు 1000 కిలోవాట్ల ఛార్జర్ తో ఇప్పుడు టెస్లా కంపెనీని వణుకు పుట్టిస్తున్నారు. BYDకి చెందిన హ్యాన్ ఎల్ సెడాన్ అలానే ట్యాంగ్ ఎల్ SUV ఎలక్ట్రిక్ కార్లు అయితే BYD కంపెనీ వాళ్ళు ఈ అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఇక వీళ్ళ కాంపిటేటర్ టెస్లాని చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళ టెస్లా సంబంధించిన సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తో ఒక 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుంది. బట్ ఇప్పుడు BYD కంపెనీ వాళ్ళు తమ 1000 కిలోవాట్ల ఛార్జర్ ఉపయోగిస్తే గనక 5 నిమిషాల్లోనే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఇక BYD కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇంత అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా సాధ్యమవుతుందంటే వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అందులో కూడా ఫ్లాష్ ఛార్జింగ్ అనే ఒక టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేశారు అనమాట. ప్రీవియస్గా కూడా BYD కంపెనీ వాళ్ళు బ్లేడ్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. ఇది LFP కెమిస్ట్రీ అనమాట. ఇప్పుడు ఈ LFP కెమిస్ట్రీని మరింత అప్గ్రేడ్ చేయడం ద్వారా ఎంత అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ కింద ఈ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేస్తే 1C 2C రేటింగ్ అనేది కొంచెం ఫాస్ట్ కంటే 2C 3C అంతే ఇంకా ఫాస్ట్ గా అనమాట. అలాంటిది BYD కంపెనీ వాళ్ళ ప్రెసెంట్ వీళ్ళు చెప్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్స్ లో 10C రేటింగ్ తో ఏకంగా ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మురుపెన్నుడు కూడా మనం వినలేదన్నమాట. ఏకంగా 10C రేటింగ్ తో లిథియం బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేయడం అనేది BYD కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఈ విషయాన్ని. ఇక వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ లో అయాన్ ట్రాన్స్ఫర్ కైనెటిక్స్ అయితే ఆప్టిమైజ్ చేశారనమాట. ఈ ఆప్టిమైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో లిథియం బ్యాటరీ ప్యాక్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ సూపర్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అనమాట. ఇలా సూపర్ ఫాస్ట్ గా మూవ్ అవడం ద్వారానే ఫాస్ట్ గా ఛార్జ్ అవుతాయి, డిశ్చార్జ్ కూడా అవుతాయి. ఇది ఎంతలా అంటే కనుక 90% ఛార్జ్ అయినప్పటికీ కూడా ఆ టైంలో కూడా లిథియం బ్యాటరీ ప్యాక్ 600 కిలోవాట్ల ఇన్పుట్ని తీసుకుని ఆ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇక వీళ్ళు 0 నుండి 100% ఛార్జ్ చేయడానికి కేవలం 6 నిమిషాల టైంలోనే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అయిపోతుందని కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళ ఓవరాల్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ అనేది 1000 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద పనిచేస్తుంది. 1000 యాంప్ కరెంట్ అయితే ఇన్పుట్ కింద అయితే వెళ్తుంది అనమాట. దీన్ని సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు సిలికాన్ కార్బైడ్ పవర్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ సిలికాన్ కార్బైడ్ పవర్ చిప్ యూజ్ చేయడం ద్వారా అప్ టు 1500 వోల్టేజ్ వరకు ఆర్కిటెక్చర్ అయితే సపోర్ట్ చేసే విధంగా వీళ్ళ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేసుకుంటున్నారు. అంటే సేఫ్టీ పర్పస్ ని మరింత మెరుగుపరుచుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు వరకు మనం BYD కంపెనీ వాళ్ళ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి విన్నాం. బట్ ఇది ప్రాక్టికల్ గా పాసిబిలిటీ అవ్వాలంటే దానికి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా. యాజ్ ఆఫ్ నో BYD కంపెనీ వాళ్ళు చైనా వ్యాప్తంగా ఇంత అల్ట్రా హై ఫాస్ట్ ఛార్జింగ్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు బిల్డ్ చేయలేదు. ఈవెన్ BYD కార్ యూజర్లు కూడా టెస్లా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ వద్ద వాళ్ళ ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేసుకున్నారు. ఇప్పుడు BYD కంపెనీ వాళ్ళు ఏంటంటే చైనా వ్యాప్తంగా 4000 పైగా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయబోతున్నారు. అంటే 1000 కిలోవాట్లు సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు ఇన్స్టాల్ చేయాలి కదా. దానికి రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి ఇవన్నిటిని కూడా ఇన్స్టాల్ చేస్తారంట. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే BYD కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ చేసే కార్ని మార్కెట్లో తీసుకొచ్చారంటే ఇప్పటికే వీళ్ళు హ్యాన్ ఎస్ సెడాన్ ఏదైతే కార్ ఉందో
దీన్ని ఆల్రెడీ మార్కెట్ లో తీసుకొచ్చారు. దాంతో పాటుగా ట్యాంగ్ ఎల్ మోడల్ కూడా మార్కెట్ లో అందుబాటులో తీసుకొచ్చారు. దీని ధర సుమారుగా 32 లక్షల రూపాయలతో వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిందనమాట. ఈవెన్ టెస్లా కంపెనీ వాళ్ళ మోడల్ 3 కానివ్వండి, లేకపోతే వీళ్ళ మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ తో పోల్చుకున్నా కూడా దాంతో పోలిస్తే తక్కువ రేటుకే BYD కంపెనీ వాళ్ళు అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరే ఊహించుకోండి, ఒక ఎలక్ట్రిక్ కార్ కొనే ముందు చాలా మంది కస్టమర్లు ఆలోచించే ఒక ప్రశ్న ఏంటంటే, అదే నేను వేరే చోటుకి వెళ్ళాలంటే ఛార్జింగ్ టైం చాలా టైం పడుతుంది, సుమారుగా ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అయినా కూడా 1 గంట సమయం పడుతుంది కదా, దానికోసం కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. బట్ BYD కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 5 నిమిషాల్లో 500 కిలోమీటర్ రేంజ్ వస్తే గనక ఇంచుమించుగా మన పెట్రోల్ కానివ్వండి, డీజిల్ ఫిల్ చేయాలన్నా కూడా ఒక 5-10 నిమిషాలు పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు BYD కంపెనీ వాళ్ళు వీళ్ళు చెప్తున్నట్టుగా 1000 కిలోవాట్ల ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే గనక ఈవీస్ ఇంకా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతాయి అనమాట. పెట్రోల్ లేదా డీజిల్ కార్లు ఇంకొంచెం టైం డిలే అవుతుంది, కానీ ఈ BYD సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ముందుగా ఛార్జింగ్ వెళ్ళిపోద్ది కాబట్టి వీళ్ళ రేంజ్ యాంగ్జైటీ సమస్యను తగ్గించుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ BYD కంపెనీ వాళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు. ఇప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు కూడా మరింత ఫాస్ట్ ఛార్జ్ అయ్యే బ్యాటరీ ప్యాక్స్ మీద అయితే వీళ్ళు కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. 4680 సెల్స్ ని టెస్లా కంపెనీ వాళ్ళు మరింత వేగంగా అన్ని మోడల్స్ లో కూడా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎందుకంటే 4680 సెల్స్ అనేది ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. సో ఎక్కువ లెంత్ అయితే ఉంటుంది, అలాంటి ఎక్కువ ఎనర్జీని కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ అయితే సెల్స్ లో ఉంటుంది. బట్ BYD కంపెనీ వాళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ BYD కంపెనీ వాళ్ళు తమ కళల్ని సాకారం చేసే విధంగా కొత్త బ్యాటరీ టెక్నాలజీ అయితే తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. BYD బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.